వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వివేకానందరెడ్డి కేసులో మినీ ట్రయల్‌కు ఆదేశించలేం అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే ఈయన హత్య కేసులో ట్రయల్ కోర్టు ఉత్తర్వుల మేరకు కూడా సీబీఐ దర్యాప్తు కొనసాగించవచ్చని కూడా ఎస్సీ ఇక్కడ పేర్కొంది. అంటే మినీ ట్రయల్‌కు కూడా ఆదేశించమని సునీత వ్యాజ్యం పైన కూడా స్పష్టం చేసింది. దర్యాప్తు మరో 3, 4 ఏళ్లు పట్టి విచారణ అంతు లేకుండా పోతుందనేసి కూడా జస్టిస్ సుందరేష్ వ్యాఖ్యానించారు. ఎవరిని విచారించాలన్నా దానిపైన ఆదేశాలు ఇవ్వలేమని కూడా, అంటే ఎవరినైనా విచారించే దానిపైన మేము ఆదేశాలు ఇవ్వలేమని కూడా పేర్కొంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు సూచనలతోనే తదుపరి విచారణ కూడా చేస్తున్నామని కూడా సీబీఐ అయితే తెలిపింది. మరి ఇది ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో ఏమనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. అయితే ఈయన హత్య కేసులో ఎవరి ప్రమేయం ఉంటుందని కూడా మీరు అనుకుంటున్నారో, మీరే ఆ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.